హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆదివాసి కుర్రాడు యూట్యూబ్ ఛానల్. ఏంటి ఏదో రిపేర్ చేస్తున్నారు అనుకుంటున్నారా? సో ఫ్రెండ్, ఇది వచ్చేసైతే నాటు పడవ. సో మేమైతే దాన్ని స్టార్ట్ చేయాలని చూస్తున్నాము. సో ఇప్పుడైతే ఆ విధంగా తిప్పడం వల్ల అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఏంటి నాటు పడవలో ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా ఫ్రెండ్స్? మేమైతే ఇక్కడ కొల్లాపూర్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో ఇందులో అయితే మేము చేపల వేటకి అయితే వెళ్తున్నాము. చూడండి వెనకైతే పుట్టి, మొదట్లో అయితే ఆ పుట్టి ద్వారానే వచ్చి ఈ బోర్డుని అయితే తీసుకొని అయితే మేము వెళ్తున్నాము. చూడండి ఇదైతే మేము స్టార్ట్ చేసామన్నమాట. సో ఇప్పుడైతే మనం వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా స్టార్ట్ చేసి మేమైతే ముందుకైతే వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి కృష్ణా రివర్ ఫ్రెండ్స్, మొత్తం బ్యాక్ వాటర్ అనమాట. సో మేమైతే అందరం కలిసి చేపల వేటకైతే వెళ్తున్నాము. అక్కడ మనకు లాస్ట్లో అక్కడ కనిపిస్తుంది కదా చివరి ప్రదేశం. సో మనమైతే అక్కడికైతే వెళ్ళాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మేము అక్కడి నుంచి అయితే వచ్చాము. సో ఈ నాటు పడవలు అయితే మొదటిసారి అయితే మేము చేపల వేటకైతే వెళ్తున్నాం అనమాట. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మా వాళ్ళైతే నిలబడి ఫొటోస్ దిగుతున్నారు. సో ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ లొకేషన్ బాగుందని కాస్త వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట. సో ఇదైతే దానికి ఇచ్చిన పోజులే అనమాట. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ అయితే లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి మా విజయ్ అన్న అయితే ఇప్పుడు ఏ విధంగా పడుకొని ఉంటాడో చూడండి. వాటర్తోనైతే తను ఆడుకుంటున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, మేమైతే ఇందులోనైతే వెళ్ళి చేపలు అయితే పట్టుకుంటాం ఫ్రెండ్స్. మీకైతే ముందుకైతే తెలుస్తుంది అనమాట ఏ చేపలు పట్టాము ఏమన్నది. చూడండి తనైతే మా బోట్ని అయితే ఆపరేట్ అయితే చేస్తున్నాడు అనమాట. చూడండి ఆ చివరి లొకేషన్కి అయితే మేము వెళ్తాం ఫ్రెండ్స్. మాకైతే ఏ చేపలు పడ్డాయో అయితే మీకైతే చూపిస్తాను అనమాట. సో ఇప్పుడైతే ఆ చేపలను అయితే పట్టుకున్నాం మేము. చూడండి ఫ్రెండ్స్, మీకు పడ్డ చేపలు ఏవేవో ఇక్కడ చూసారా. ప్లాచీలు, రవ్వలు, గ్యాస్కట్ చేపలు, ఇంకా రకరకాల చేపలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్. మేమైతే తమ్ముని దగ్గర అయితే తీసుకున్నాం అనమాట చేపలు. సో తానే మాకు ఈ చేపలు ఇచ్చారనమాట. సో మీ చేపల కోసానికి ప్రత్యేకంగా బోట్లో అయితే వెళ్ళామన్నమాట. చూడండి మనకు ఒక చేపను అయితే పట్టుకొని అయితే చేసాము. సో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే గ్యాస్కట్ చేపల్లాగా ఉన్నాయన్నమాట. మాకైతే ఇంకా బొచ్చలు కూడా అయితే పడ్డాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూపిస్తాను చూడండి మీకు బొచ్చని. ఇదిగో చూడండి, చిన్న బొచ్చ అనమాట. సో ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇదైతే మేము ఈరోజు చేపలకైన వీడియో. ఇంకా ఒక వీడియో ఉంది, అది కూడా మన ఛానల్ అయితే పెట్టానమాట ఫ్రెండ్స్. పూర్తి వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. ఇవైతే మాకు పడ్డ చేపలు ఫ్రెండ్స్. చూడండి మొత్తం లొకేషన్ బాగుందని చెప్పేసి వీడియోని అయితే తీసాను అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మొత్తం గ్రీనరీగా ఉంది. ఆ వాటర్ కూడా, సో అక్కడ ఉన్న రిఫ్లెక్షన్కి వాటర్ కూడా గ్రీనరీగా కనిపిస్తుంది అనమాట కొండకు అంచున. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అందిస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆదివాసి కుర్రాడు యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందాక మేము చెప్పాను కదా చేపలన్నీ, ఆ చేపలన్నీ వచ్చేసి బాక్స్లో అయితే వేసుకున్నాం. ఇది వచ్చేసి ఐస్ బాక్స్. ఎందుకంటే మనం ఐస్ బాక్స్లో వేసుకోకుండా చేపలు అనేవి ఖరాబ్ అయిపోతాయి అన్నమాట. సో ఇందాక చేపలు తీసుకున్న అబ్బాయి పుట్టి కూడా మా బోట్లోనైతే పెట్టుకున్నాము. ఎందుకంటే మా బోట్ అయితే కాస్త స్పీడ్గా వెళ్తుంది కాబట్టి తనని ఒడ్డుకి చేర్చొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అతని దగ్గర చేపలు కొనుక్కున్నాం కదా ఫ్రెండ్స్ మనము. సో మళ్ళీ ఇంకా ఎందుకు లేట్ అని చెప్పేసి తనైతే తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మాకైతే చేపలు అమ్మాడు. సో ఈవినింగ్ వచ్చి తను మళ్ళీ వేస్తాడంట. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ అయితే పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నాయి. కొండల మధ్యన వాటర్ చాలా అందంగా ఉంది కదా. మొత్తం అయితే మేము మళ్ళీ అంత దూరం అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ లాస్ట్కి. చూడండి ఇక్కడ కొండల అంచున అయితే చిన్న చిన్న పంట పొలాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి మొత్తం పంట పొలాలు అనమాట. లొకేషన్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి అనమాట. నేనైతే మొదటిసారి పుట్టిలో ఇంత మంచి ప్లేస్ చూడడం ఫ్రెండ్స్. అంటే నాటు పడవలో కూడా వెళ్ళాను, ఇదే మొదటిసారి. రెండు ఒకటే రోజులో నెరవేరాయి. చూడండి లొకేషన్, ఆకాశం అయితే కొండను తాకుతూ అయితే ఏ విధంగా ఉందో చూడండి. అక్కడ అటు సైడ్ అయితే వర్షం పడుతుంది చూడండి, మా బ్యాక్ సైడు. చూడండి ఆ పొట్టి, మేమందరం అయితే ఈ బోట్లో అయితే ప్రయాణిస్తున్నాము.
ఆ బోటు వేగానికి చూడండి ఫ్రెండ్స్, ఆ వాటర్ అయితే ఏ విధంగా ఉన్నాయో. విజయ్ అన్న అయితే మీకు హాయ్ చెప్తున్నాడు అనమాట. మేము ఆల్మోస్ట్ అయితే దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ ఒడ్డుకి. సో ఇప్పుడైతే ఇంకాస్త ముందుకు వెళ్తే మేము చేరవలసిన ప్రాంతానికి అయితే చేరిపోతాం అనమాట. లొకేషన్ అయితే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ నుంచి లాస్ట్ చివరికి మేమైతే వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకాస్త ముందుకు వెళ్తే మేము అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ని చూసినట్టయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అదిగో ఇక్కడైతే మేము దిగే ప్లేస్ అయితే వచ్చింది. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.